లేటెస్ట్ బాబా మల్లికార్జున ముత్య స్టార్టప్లకు ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రంలో మరో కొత్త బాబా వెలుగులోకి వచ్చాడు. స్టార్టప్లను మరోలా అర్థం చేసుకున్న కొందరు ప్రాక్సీ బాబాలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. పెయిడ్ బ్యాచ్తో వీడియోలు చేయించి సబ్స్క్రైబర్స్ పెంచేసుకున్నాడు ఈ అప్పాజీ బాబా. పెట్టుబడి లేని వ్యాపారం, మాయమాటలు చెబితే నమ్మే దాతలు, వద్దాన్నా ఇచ్చే విరాళాలతో నిత్యాన్నదానం, ఇంకేమి కావాలి భక్తులకు తండోపతండాలుగా రావడం మొదలెట్టేశారు. వచ్చిన వారికి వరుసలో నిల్చోబెట్టి ఇన్స్టంట్ ఆశీర్వాదాలు ఇచ్చేయడంతో తనకు తెలియకుండానే కేవలం 23 ఏళ్ల వయసులోనే అప్పాజీ బాబాగా అవతారం ఎత్తేశాడు అలియాస్ మల్లికార్జున. అప్పాజీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పరిశీలిస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెతకు అచ్చుగుద్దిన ఎగ్జాంపుల్ ఈ అప్పాజీ. అప్పాజీ అసలు పేరు మల్లికార్జున, తండ్రి హనుమంతరాయ ముత్య. ఇక్కడ ముత్య అంటే ఇంటి పేరు కాదండోయ్, ముత్యం లాంటివాడని బిరుదు. కలియుగ దైవంలా భావించేవారిని ఇలా పిలుచుకుంటారట. ఈ బిరుదులు ఏ ప్రభుత్వాలు ఇవ్వవు, సొంతంగా పెట్టేసుకున్నాడు. ఈయన తనకు తెలిసిన 4 మాటలను ప్రవచనాలుగా మార్చి గతంలో అందరికీ సుపరిచితుడయ్యాడు. ఇలా తనకంటూ కొంతమంది కస్టమర్లను వెనకేసుకున్నాడు. ఇప్పుడా పాత కస్టమర్లు ఎక్కడికి వెళ్లిపోతారోనని తన రెండో కొడుకుని మార్కెట్లోకి లాంచ్ చేశాడు. తండ్రి చాటున పెరిగిన మల్లికార్జున ముత్య కొత్త ట్రెండ్స్తో భక్తులకు సరికొత్తగా కనిపించడంతో బొమ్మను బ్లాక్ బస్టర్ చేసేశారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లా షాహాపూర్లోని మొహల్లా రోజాలోని ఒక చిన్న పట్టణానికి చెందిన మల్లికార్జున ఉత్తర కన్నడ ప్రాంత వాసులకు బిస్కట్ వేస్తూ వారికి దగ్గరైపోయాడు. సామాన్య ప్రజలు సైతం మనకు పోయిందేముందిలే, ఒక ఆదివారం వీకెండ్లా ఉంటుందని చూడడానికి వెళ్లడం మొదలెట్టడంతో దాన్ని అవకాశంగా మార్చుకున్న మల్లికార్జున ముత్య తనను తాను ప్రమోట్ చేసుకుని బాబాగా పాపులర్ అయిపోయాడు. ఎంతలా అంటే కర్ణాటకలోని మిగిలిన బాబాలు కూడా సోషల్ మీడియా అకౌంట్లోకి లాగిన్ అయి ఇన్స్టా రీల్స్ చేస్తూ 3 ఆశీర్వాదాలు ఇచ్చి 6 విరాళాలు పొందేస్. ఎంతమంది నకిలీ బాబాలు వచ్చినా మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటే బాబాలు ఆడిందే ఆట పాడిందే పాట. డిమాండ్ మరియు సప్లై రూల్ ప్రకారం కొత్త బాబాల అవసరం మార్కెట్లో ఉండడంతో ఎప్పటికప్పుడు తమ నెట్వర్క్ పెంచుకుంటూ అమాయకులను దోచేస్తున్నారు. మొదట్లో ఉచిత దర్శనం, అన్నదానం అంటూ మొదలెట్టి ఆనతి కాలంలోనే మహిళలను వేధించడం మొదలెడతారు. కొంతకాలానికి సర్వదర్శనం, వీర్యదానం అంటూ పిల్లలు లేనివారికి ప్రత్యేక పథకాలు కూడా ప్రవేశపెడతారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త భక్తులు పుట్టుకు రావడంతో వీరి ఆటలు సాగుతున్నాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో మల్లికార్జున నిజస్వరూపాలు, గత చరిత్ర బయటపెట్టడంతో వాడి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మరికొద్ది రోజుల్లో మల్లికార్జున ముత్య సినిమా మూతపడడం ఖాయం.